భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు మౌన ధ్యానమే ఎంచుకోవడానికి గల కారణాలేంటి? అంటే రకరకాల సాధనా మార్గాలు ఉన్నాయి కదండి. అందరికీ నేను బోధించేయాలి, నేను చెప్పేయాలి అన్నటువంటి ఆదుర్ద కూడా లేదు. ఆయన బలంగా నమ్మారు ఏంటంటే మౌనము అన్నిటికంటే శక్తివంతమైనటువంటి సాధనము. ధ్యానం చేస్తాం, ధ్యానంలో ఒక నిలకడగా కూర్చుంటాం. సంపూర్ణమైనటువంటి ధ్యాన స్థితి అంటే సంపూర్ణమైనటువంటి మౌన స్థితి. మౌనం అంటే ఆయన చెప్పినటువంటి మాట, మౌనం అంటే శబ్దం మాట్లాడకుండా ఉండటం కాదు, మౌనం అంటే ఆలోచనలు లేకుండా ఉండటం. ఎందుకంటే ఆలోచనలు లేనటువంటి మనస్సు ఉన్నప్పుడు మాత్రమే తనను తాను దర్శించుకోగలుగుతాడు, తన స్వరూపాన్ని అంటే ఆత్మ అనుభూతిని పొందగలుగుతాడు. ఆయన ఎప్పుడు చూసినా ఆత్మానుభూతిలోనే ఉండేవారు కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని మనము ఆయన సాధనంగా ఎంచుకోలేదమ్మా, దాన్ని స్వతసిద్ధంగా ఆయనకి కలిగినటువంటి స్థితి. తర్వాత ఎప్పుడైనా అడిగినప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారంటే వాక్కు కంటే కూడా మౌనం ద్వారా ఎక్కువ ప్రభావవంతమైనటువంటి బోధన చేయవచ్చు అని ఆయన కేవలము సైలెంట్ గా ఉండి కళ్ళ చూపులతోనే చెప్పాలనుకున్న విషయం చెప్పేవాడు.